ఈ యొక్క 17వ విడత సామాజిక తనిఖీకి విచ్చేసినటువంటి గౌరవ ప్రిసైడింగ్ అధికారి వారికి, ఈ యొక్క మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి, డివిఓ గారికి, అంబుడ్స్మన్ మేడం గారికి, అదేవిధంగా కన్వర్జెన్సీ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, సచివాలయం, గ్రామ సచివాలయం సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క 17వ విడత సామాజిక తనిఖీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈ యొక్క సామాజిక తనిఖీ అనేది 17వ తేదీన వచ్చి రికార్డ్స్ పూర్తి స్థాయిలో తీసుకొని 20వ తేదీన గ్రామాలకు వెళ్ళటం జరిగింది. 23, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సామాజిక తనిఖీ అనేది నిర్వహించి మొత్తం ఎంజీఎన్ఆర్జీఎస్లో 1062 వర్కులకు సంబంధించి వేతనాల రూపంలో 8,97,60,482 రూపాయలు, పంచాయతీ రాజ్ వారికి సంబంధించి 23 పనులకి 3,97,16,115 రూపాయలు, హౌసింగ్ సంబంధించి 3 వర్కులు జరిగినవి 8,506 రూపాయలు. మొత్తం చూసుకున్నట్లయితే 13,29,12,967 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రికార్డ్స్ మొత్తం తీసుకొని గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఆయా గ్రామ స్థాయిలో పనులు ఉన్నవా లేవా, ఏవైనా తేడాలు ఉన్నవా, పొరపాట్లు ఉన్నవా అనే స్థాయిలో చూసి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించి వాటి యొక్క వివరణ యొక్క ప్రిసైడింగ్ అధికారి వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ఈ యొక్క తుది నిర్ణయాలు అనేవి తీసుకొని తెలియజేస్తారు. గ్రామ పంచాయతీల వారీగా టీఆర్పీసీ యొక్క రిపోర్టు ప్రవేశపెడతారు. ఆ గ్రామ పంచాయతీ రిపోర్టు పూర్తయిన తర్వాత ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా రెస్పాండ్ అవతలించుకుంటే తదుపరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ ఏడుకొండలు గుండాలపాడు గ్రామ పంచాయతీ రిపోర్ట్ చదువుతారు. సంబంధించి రైట్ సైడ్ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అవసరం కోరుతున్నాం. అండి గుండాలపాడు గ్రామ పంచాయతీ వచ్చారా? ఓకే అండి, అలా అక్కడ ఉండండి. గుండాలపాడు గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలండి. ఈ గ్రామ పంచాయతీలో 1/4/2023 నుంచి 31/3/2024 మధ్యకాలంలో 32 పనులు అనేవి చేశారు. దీనికి సంబంధించిన వేతన పరంగా 37,81,683 రూపాయలు, మెటీరియల్ పరంగా 30,746 రూపాయలు, మొత్తం 38,12,429 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఇది మొదటి అంశం అండి. రెండో అంశం వచ్చేసరికి అబ్జర్వర్గా ఏఐపిఆర్ వారు రమేష్ గారిని నియమించారు, హాజరు కాలేదు. 24 మంది గ్రామ సభకు హాజరు కావడం జరిగింది. ఈ 32 పనులకు సంబంధించి ప్రాజెక్టు వారీగా కేటగిరీ వారి పనుల వివరాలు అనేది నమోదు చేయడం జరిగిందండి. ఇక్కడ 32 పనులకు సంబంధించి హౌసింగ్ అనేవి 11 పనులు చేశారు, ఫీల్డ్ ఛానల్ అనేవి 14 పనులు, ఫీల్డ్ ఛానల్ అనేవి 4 పనులు, ఫీడర్ ఛానల్ అనేవి 14, బ్లాక్ ప్లాంటేషన్ 1, అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 1 అనేది చేశారు. మొత్తం 32 పనులకు సంబంధించి కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. 4వ అంశం కేటగిరీ వారీగా పనులతో పాటు మెజర్మెంట్ స్టేటస్ అనేది పొందుపరచడం జరిగింది సార్. 9వ పేజీ నుంచి 16వ పేజీ వరకు కూడా మెజర్మెంట్ స్టేటస్ సార్. అది 9 నుంచి 16వ పేజీ వరకు. వచ్చేసరికి జాబ్ కార్డుల వివరాలు. మంజూరైన జాబ్ కార్డులు 443 సార్. 9 నుంచి 16 వరకు. అవును సార్, 9వ పేజీ నుంచి 16వ పేజీ వరకు.
అవును సార్, ప్రాజెక్ట్ వారీగా పనుల వివరాలు, మెజర్మెంట్ స్టేటస్ సార్. సార్ 17 పేజీకి వచ్చేసరికి జాబ్ కార్డు వివరాలు సార్. మంజూరైన జాబ్ కార్డు 443, యాక్టివ్లో 405 ఉన్నాయి. ప్రజెంట్ ఆడిట్ పీరియడ్లో 383 పనిచేసాయి. సామాజిక తనిఖీ 372 చేయడం జరిగింది. 11 కుటుంబాలు అందుబాటులో లేని కారణంగా చదవలేదు సార్. ఆరోప్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అండి 236 కుటుంబాల వరకు జారీ చేస్తే జాబ్ కార్డులు 217 కుటుంబాలు ఆడిట్ పీరియడ్లో పనిచేశాయి. ఎస్టీ కుటుంబాలకి 5 జారీ చేస్తే 3 కుటుంబాలు పనిచేశాయి. అదర్స్ వచ్చేసరికి 194 జారీ చేస్తే 163 పనిచేస్తాయి. వీళ్ళలో 4 ఎస్సీ కుటుంబాలు, 2 అదర్ కుటుంబాలు 100 డేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాయి సార్. 6 కుటుంబాలు సార్. ఎస్సీలు అయితే 4 అండి. ఎస్ సార్, అవును సార్. సార్ 7వ ఆప్షన్ సార్, డిమాండ్ అనేది తీసుకుంటున్నారు కానీ రసీదులు అనేది ఇవ్వట్లేదు. అదేవిధంగా నో డిమాండ్ అనేది తీసుకోవట్లేనట్లుగా మనం గుర్తించడం జరిగింది సార్. కుటుంబాలు పనిచేస్తే తనిఖీ వారు 372 కుటుంబాలు కలవడం జరిగింది సార్. అప్డేట్ అనేది జాబ్ కార్డులో 3 దశల్లో అప్డేట్ అనేది 2022 వరకే ఉంది సార్. అక్కడి నుంచి అప్డేట్ అనేది ఎస్ సార్. మీరు ఒక 1 వీక్ లోపల అన్ని డౌన్లోడ్ చేసి కంప్లీట్ చేయండి. 1
మీతో పాటు రోజు చేంజ్ ఉండాలి క్లోజ్ చేసి వెబ్సైట్ బోర్డు పెట్టేసి చేసి మనం క్లోజ్ చేసి వస్తాం ఎందులో వాళ్ళు చెప్పండి ఎందులో చేస్తాం 1 వీక్ మొదటి నెలలో ఏం చేస్తారా సర్వే సరే ఎవరు చేసేవారు సంబంధం లేదు గ్రామ పంచాయతీ అందరూ తీసుకుంటారు మనకు సర్వైవల్ ఇంపార్టెంట్ మొక్కలు సర్వైవల్ 100% ఉన్నాయి సో జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సర్వేలు మళ్ళీ మొక్కలు పెట్టారా ఆ సర్వేలు అడిగారు ఏదైనా జరిగినప్పుడు మీరు ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు వెంటనే ఫోటో తీయండి డేట్ ఫోటో తీసి పెట్టుకున్నారనుకో సోషల్ మీరు ఏం చేసినా ఇన్వైట్ మీ దగ్గర ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి మీ దగ్గర ఓవరాల్గా చెప్తే నమ్మదు కోర్టులో మాకు వినపడదు ఓన్లీ ఎవిడెన్స్ ఇస్తుంది కాబట్టి మీరు అక్కడ జరిగినప్పుడు వెంటనే ఫోటో తీయండి లేదా వీడియో తీయండి తీసి దాన్ని వాళ్ళు చూపించండి అదే డ్రాప్ అయిపోయింది మీరు అక్కడ నుంచి గ్రామంలోనే డ్రాప్ చేసేస్తారు ఇక్కడ వరకు రాదు ఈ ఇక్కడికి ఒక ఫార్మాలిటీ ఉంది ఇంకా గ్రామంలోనే క్లోజ్ చేసుకోవాలండి సరే ఓకే సార్ ఫ్యూచర్లో రిపీట్ చేయండి సార్ తర్వాత అంశం కూడా సేమ్ ఇష్యూ సార్. ఇక్కడ ఇలిస్ట్రేషన్ ప్లాంటేషన్కి సంబంధించి 75 మొక్కలు ఎంబుక్లో రికార్డింగ్ చేశారండి. పని ప్రదేశంలో 35 మొక్కలు నాటారు సార్. అయితే అక్కడ ఏదైతే ప్రాంగణం ఉందో స్కూల్ ప్రాంగణం కేవలం అక్కడ 15 మొక్కలు మాత్రమే నాటడానికి అవకాశం ఉంది సార్. ఖాళీ స్థలం లేదు సార్. అంటే కొబ్బరి మొక్కకి 6 మీటర్ల వ్యవధి అనేది ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 1.5 మీటర్ వ్యవధిలోనే 35 మొక్కలు నాటేశారు సార్. మిగిలినటువంటి మొక్కలకు సంబంధించి ఒక చోట డంప్ చేసి ఉంచారండి. మొక్కలు నాటారు సార్. అయితే స్కూల్ ప్రాంగణం వరకు అవతల ప్లేస్ కూడా స్కూల్ నాటాం సార్. అయితే ఆ ప్లేస్లో ఉన్న మొక్కలు తెచ్చుకుంటాం సార్. ఆ మొక్కలన్నీ తెప్పించి మళ్ళీ ఉంచాం సార్. ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో కన్స్ట్రక్షన్ అయితే కాదు సార్. కూడా ఉంటుంది
దాంట్లో టీఏ గారు వాయిడ్స్ అనేది నమోదు చేయకుండానే పేమెంట్ అనేది చేస్తారు సార్. 2,58,000 రూపాయలు. మరి వాళ్ళు చూడలేదా మీరు? అలా కాదండి, ఎన్ఆర్జీఎస్లో చేసే ఏ వర్క్ అయినా వర్క్ ఫార్మేట్ ఇది ప్రిస్క్రైబ్డ్ బై మినిస్టర్ ఆఫ్ రోడ్. కాబట్టి మనం దాన్ని పోవాలి. ఇప్పుడు మా వాళ్ళు వర్క్ ఫైల్ చూపిస్తారు. వర్క్ ఫైల్ కూడా తీసుకురండి. వర్క్ ఫైల్ తీసుకురండి. మీరు ఒకసారి ఏ గారు చూపిస్తారు. 14 డాక్యుమెంట్స్ ఉండాలి సార్. మొత్తం 14 డాక్యుమెంట్స్ ఉండాలి. మొత్తం ఒక పేడర్ అదే కాకుండా అన్నీ ఉండాలి సార్. చూడండి చూసి సార్. 4వ అంశం కొలిచిన కొలవని పనుల వివరాలు సార్. సార్ 6వ అంశం ఎస్సీ ఎస్టీ అదర్స్ కుటుంబాల వారీగా పనుల వివరాలండి. 17 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించారు సార్. 7వ అంశం సార్ నో డిమాండ్ క్యాప్చర్ నిర్వహించట్లేదండి. డిమాండ్ రసీదులు కూడా ఇవ్వట్లేదు సార్. 89% జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు సార్. ఇంకా 19% జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలండి. 8వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి సార్. నెక్స్ట్ అంశం హౌసింగ్ మిగతా పనులకి చెక్ మీద చేశారు సార్. హౌసింగ్ తప్పించి మిగిలిన చేశారు సార్. హౌసింగ్ వర్క్ కూడా చేయాలని ఆశను. సార్ 23-24 సార్. ఆడిట్లో తనిఖీ చేయాలి సార్. సంతకాలు చేయాలి కదా.
అదే అన్ని వస్తువులు కలిపి సార్ అదిగా సార్ ర్యాండమ్ చెక్ అండి, ర్యాండమ్ చెక్ అండి. మొత్తం అన్ని మాస్టర్లు వాడేస్తారు మొత్తం సంవత్సరం మొత్తానికి. మధ్య మధ్యలో నెలకోసారి చెక్ చేయాలి కదా సార్. ఆ సంతకాలండి మా ఇప్పుడు మాస్టర్ కింద ఉన్నాయండి, నేను అనేది అది కాదండి. అప్పుడప్పుడు ఫీల్డ్కి వెళ్ళి చేయాలి సార్ వెరిఫికేషన్. ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు సార్. అక్కడే మా ప్రతి నెల అడిషనల్ మీడియా గారు రిపోర్ట్ ఇవ్వాలి సార్. అది రోజ్గార్ దివాస్ యోజన నిర్వహిస్తున్నారు సార్. నెక్స్ట్ అంశం వర్క్ ఫైల్స్లో ఎంబుక్ జిరాక్స్ అనేది పెట్టలేదు సార్. తర్వాత ఇదండి బోనా ఫోటోస్ కూడా పెట్టాలని అవి కూడా పెట్టలేదు సార్. ఇక్కడ ఒక క్లారిటీ, ఫస్ట్లో జిరాక్స్ ఇస్తూ ఉన్నాం, తర్వాత ఒరిజినల్ ఎంబుక్స్ అడిగారు. ఒరిజినల్ ఎంబుక్స్ ఇచ్చినప్పుడు జిరాక్స్ అవసరం సార్. జియో ట్యాగింగ్ ఫొటోస్ తప్ప సామాజికానికి ఆడిట్ అయి పెట్టాలి సార్. అది కాదు సార్, జియో ట్యాగింగ్ ఫొటోస్ పెట్టాలి, అది పెట్టలేదు సార్. జియో ట్యాగింగ్ ఫొటోస్ కూడా యాడ్ చేయాలని చెప్పి రాశాను సార్. మనకు అది జియో ట్యాగింగ్ దాంట్లో కూడా వస్తుంది. రోడ్ ట్యాగ్కి జియో ట్యాగ్కి ఏం తేడా చెప్పండి సార్. అంటే ఇప్పుడు జియో ట్యాగ్ చేసిన వర్క్ సైట్ను నోట్ గేమ్ ఇచ్చిన వర్క్ సైట్ ఒకటో లేదో చూస్తాం సార్. అది వాళ్ళ లాగిన్లో ఉంటుంది సార్, అది మాకు ఉండదు సార్. అది ఏపీఓ లాగిన్లో ఉంటుంది. జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నాము? ట్రాన్స్పరెన్సీ అంటే డిప్యూటేషన్ లేకుండా, డిప్యూటేషన్ కాకుండా ఏ వర్క్ రికార్డ్ చేయకుండా ఒక్కసారి జియో ట్యాగ్ చేస్తే ఏ వర్క్ జియో ట్యాగ్ మళ్ళీ తీసుకోవచ్చు. అవాయిడ్ రిపిటేషన్. కాబట్టి జియో ట్యాగ్ ఎందుకు చేయడం ఉద్దేశం? 3 రోజులకే ఆర్డర్ వేశారు, కానీ ఇక్కడ ఆర్డర్ ప్రొడ్యూసర్లో 4 రోజులని రాశారు. 3 రోజులు కాకుండా అదనంగా చెల్లించారని రాశాను. మరి ఇక్కడ మొత్తం వెరిఫై చేశారా? ఈ మొత్తం ఇక్కడ గ్యాప్ ఉంది కదా చూడు, ఇక్కడ 4 అన్నాం. ఇదేమో ఒక 6 వాళ్ళు ఓవర్ సైడ్ జరిగినట్టు, బట్ డబ్బులు అయితే వాళ్ళకి రిసీవ్ అయినట్టు రామసభలో చెప్పారు. ప్రాజెక్టుల వారు కొలిసిన కొలవని అంశాలు సార్. అది కొలిసిన కొలవని పాయింట్లు సార్. ఇవి ప్రాజెక్టుల వారు 5 జాబ్ కార్డు కుటుంబాలు అందుబాటులో లేనందుకు కలవలేదు సార్. ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారిగా పనుల వివరాలండి. 7వ అంశం సార్, నో డిమాండ్ క్యాప్చర్ రసీదులు ఇవ్వాలి సార్. ఇవ్వట్లేదండి. డిమాండ్ క్యాప్చర్ రసీదు ఇవ్వట్లేదండి, నో డిమాండ్ నిర్వహించట్లేదు. ఏంటి సార్? %81 అప్డేట్ చేశారు సార్ జాబ్ కార్డులు, 19% పెండింగ్ ఉంది సార్. ఫీల్డ్ అసిస్టెంట్ అండి. మొత్తం శాతానికి ఏమైనా కోర్టు కావాలా? మాస్టర్ వాచ్ రిజిస్టర్, ఎంబుక్ వాచ్ రిజిస్టర్, ఎర్ర రిజిస్టర్. అలాగే నేమ్ బోర్డులు అనేవి
రోజ్గార్ దేవాలయాలు నిర్వహిస్తున్నారు సార్. 13వ పాయింట్ అండి. తర్వాత వర్క్ ఫైల్ సార్. జియో ట్యాగింగ్ ఫొటోస్ సామాజిక తనిఖీ నకలు పెట్టలేదని రాశాం సార్. అదేనండి. అలాగే అన్ని పనులకి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని రాశాం సార్. ఆ పాయింట్ సార్. అన్ని పనులకి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. తర్వాత పాయింట్ కూడా సేమ్ సార్. మీది మన మూలపాల్లో ఆదరే సార్. సంతకం పెట్టలేదండి. 4-5-3 తర్వాత కూడా సంతకం పెట్టకుండా పేమెంట్ చేయాలి. వచ్చాను. ఈ గ్రామంలో 70 పనులకు గాను వేతనాల రూపంలో 99,49,49,459 రూపాయలు, మెటీరియల్ రూపంలో 5,37,205 రూపాయలు, మొత్తం 1,48,604 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. గ్రామసభకు అబ్జర్వర్ హాజరయ్యారండి. వచ్చారు సార్. గోపి గారు సార్, హౌసింగ్ అయ్యి గుంటూరు రూరల్ అండి. అవును సార్. ప్రాజెక్టుల వారీగా పనుల వివరాలు సార్. 3వ 4వ అంశం సార్. కొలిచిన కొలవని పనుల వివరాలు సార్. రసీదులు ఇవ్వట్లేదు సార్. నోడేమని గారితో నిర్వహించట్లేదు సార్. జాబ్ కార్డ్ 87% జాబ్ కార్డ్ అప్డేట్ చేశారు సార్. ఇంకా 12.6%. బట్ ఈ ప్లాంటేషన్ జరిగిందా లేదా? జరిగింది సార్. 2 years వరకు మెయింటెనెన్స్ ఉన్నంత వరకు ప్లాంట్స్ ఉన్నాయా? అప్పుడు ఉన్నాయని చెప్పారు సార్. ఫోటోలు చూపించారు సార్. అప్పుడైతే ఉన్నాయని చెప్పారండి వాళ్ళు. ఫోటో 6/24 ఇది ప్లేట్ గొల్లపాలెం. మరి ఇంకా ప్లాంటేషన్ ఉంది.
అయితే మొరింగా ప్లాంటేషన్కి ఎందుకు అట్లా చేసుకున్నారు? రైతు నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకున్నారా? రైతును కలిసారా మీరు? సార్ ఒక రైతుని అడిగాం సార్, అది తెగులు వచ్చి చనిపోయిందండి, మేము నెక్స్ట్ మరి లాస్ అయిపోతున్నామని మరి మార్చేసుకున్నామని చెప్పారు సార్. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. నువ్వేనా రైతు? అలాంటి రైతులు ఐదుగురు ఉన్నాయి సార్, 5 ఉన్నారండి. మనం లద్దపూర్కి పడితే మనం మందులు పట్టుకోవచ్చు కదా. అలాగా ఎన్ని ఇస్తున్నారు పంట? ఎంత మాత్రం ఆదాయం వచ్చింది ఎకరాకి? రేట్లను బట్టి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా కాయలు మన అమ్మపోయేటప్పటికి రేట్ డౌన్ అవుతుంది. మన కాడ సరుకు లేనప్పుడు రేట్ ఎక్కువగా ఉంటుంది. మన కాడ కాయ లేనప్పుడు 10 రూపాయలు, మన కాడ కాయ 2 రూపాయలు. దానివల్ల ఏమైనా మీరు లబ్ధి పొందారా లేదా? ఏ ప్రాణం జనరల్గా మన ఎన్ని సంవత్సరాలు ఎంత డబ్బు ఇచ్చారు? నీవేనా? వీలేనా బాబు? రైతులు వీలేనా? ముప్పై వేలు ఉంటుంది. 30,797 అంటే 5 రైతులు. ఏమి ఆ రోగం ఏమొచ్చిందండి? చెప్పినప్పుడు మన వ్యవసాయ శాఖలోని వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. అందులోని సాయిల్ టెస్ట్ లేకుండా వాటిని లేకపోతే జంకన కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ సాయిల్లో పలానా మొక్క పనిచేస్తుంది వేసుకోవచ్చు. మనం వేసారి మీరు కష్టపడ్డారు. డిమాండ్ ఉన్నటువంటి క్రాప్, అందుకోసం ఉపాధి హామీ మనం సబ్సిడీతో ఇస్తున్నాం. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే మంచి ఇన్కమ్ వస్తుంది రైతులకి. అర్థమైందా? ఏదైనా వేరు తెగులు కానీ ఏదైనా వచ్చినప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి మందులు వాడండి. అర్థమైందా? మా దగ్గర అంటే 2 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా ఇస్తాం. మీదేం ₹1 ఖర్చు కాదు. మీరు ఇచ్చేది ల్యాండ్ ఒకటే కదా, మీకు 100% మరి సబ్సిడీతో ఇచ్చినాం. దాని నుంచి మీరు ఆదాయం పొందాలని మా ఉద్దేశం. ఎందుకంటే సంవత్సరము నా అయితే 3 సంవత్సరాలే నడిచేది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఓన్గా వేసుకోవచ్చు. అదే 2 సంవత్సరాల పాటు తీసుకున్నారు, 3వ సంవత్సరం కొట్టేసుకున్నారు. అలా చేసుకోకుండా ఈసారి ఏం చేస్తారంటే హార్టికల్చర్ ఆఫీసర్ని సంబంధించి తగిన మందులు వాడి
అంత మాత్రం చేత రోగం వచ్చింది కదా అని కొట్టేసి గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి మీకు ఇచ్చింది అంత వస్తుంది కదా, ఏదో 4 రూపాయలు సంపాదించుకొని లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మీకు 100% కింద కవర్ అవుతుంది. అది మీరు ఇట్లా ఇంకోటి చూసారనుకో ఎవరు ముందు తర్వాత అది పెట్టుకోవడానికి అట్లా చేయొద్దు. మొదట చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక నుంచి చేసేటప్పుడు అది మీరు టెక్నికల్ చేసి ఒక టెన్షన్ తీసుకోండి. 3 సంవత్సరాలు కనీసం పెట్టుకోండి. నెక్స్ట్ మొత్తం 61 పనులు చేయడం జరిగింది సార్. 150 లక్షలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి. 2వ అవసరం గ్రామ సభకి అబ్జర్వర్ గారు హాజరు కావడం జరిగిందండి. 3వ అవసరం సార్ ఉపాధి పనులకు సంబంధించి 60 పనులు చేశారండి. 4వ అవసరం పనుల వివరాలు సార్. 5 జాబ్ కార్డులు వివరాలండి. 909 జాబ్ కార్డులు అనేది పనిచేయడం జరిగింది. జాబ్ కార్డ్ డీటెయిల్స్ సార్. 122 మంది 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది సార్. జస్ట్ డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్. 7వ అవసరం ఎక్స్క్యూజ్గా 113 కాంగ్రెస్లో 218 కలుపుతారు కదా ఇయర్లీ. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే కలుపుతుంది. చాలామంది రిపోర్ట్ చేస్తారు. అసలు లెక్కే లేదండి జమా. మీకు గ్రామ సభ జరిగిందండి, మీకు అక్కడ గ్రామ సభలు జరుగుతుంది. గ్రామ సభ పెట్టారా? పెట్టారు సార్. వీళ్ళందరూ హాజరయ్యారా? కొంతమంది వచ్చారు సార్, కొంతమంది రాలేదండి. మనకి ఏంటంటే కొన్ని సంవత్సరాలకు సంబంధించి 122 జాబ్ కార్డులు అనేది 100 డేస్ చేసుకోవడం జరిగింది సార్. 122 లేదు 40, 50 రోజప్ప ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ దగ్గర? 1200 కుటుంబాలు. ఎన్ని కుటుంబాలు వర్క్ చేస్తున్నాయి? 909 జాబ్ కార్డులు సార్ వర్కింగ్. అందులో ఎంతమంది 100 రోజులు పని పెట్టారు? 130 రోజులు 120 మంది కరెక్ట్ చేశారు. అయితే ప్రతి కార్డు 15 రోజులు పెట్టుకోమని అడుగుతున్నారు. పని చేసి ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది ఉంది. అది సార్ అన్ని ఛానల్స్ సార్. గుంటూరు జిల్లాలో మ్యాక్సిమం లేబర్ పొటెన్షియల్ మీరు చేసేటువంటి మా దగ్గర మ్యాక్సిమం పొటెన్షియల్ ఉపయోగించుకోవాలి. ప్రతి కుటుంబానికి ఈ సంవత్సరము మొత్తం మీ కుటుంబాల్లో 5 చేస్తారు. 5 రోజులు జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు సార్. అంటే బుక్స్ అయిపోయాయండి, బుక్స్కి వెళ్ళి చేపిస్తాను అని చెప్పారు. జాబ్ కార్డ్ అప్డేషన్ బాధ్యత ఓకే కదా? మరి ఏం చేస్తున్నారు?
పనివంత సౌకర్యాలు కల్పించడం తెలియజేశారండి. ఒక 10% ఎంపీడీ ఉంది, 5% ఏపీడీ, 2% జీడీపీ, కలెక్టర్ కూడా 1%. ఏదైనా వెరిఫై చేసి తప్పదే ఈ కరెక్ట్గా చిన్నవాడే పనిచేశాడా లేకపోతే పనిచేసినప్పుడు పేమెంట్ ఇస్తుందా ప్రధానంగా ఉపాధి హామీ ఎవిడెన్స్ చూపించాలి. ఎప్పుడు క్లియర్ అవుతుంది రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్? రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎవరు చెప్తుంది? CEO మీద రెస్పాన్సిబిలిటీ. అది ట్రాన్సాక్షన్ క్లియర్ కానీ బెనిఫిషియరీకి అమౌంట్ అందినట్టు నాకు ఎవిడెన్స్ చూపిస్తుంది. ముందు CEO గారిని కట్టామని సార్, తర్వాత తీసుకుంటారు. మరి అది రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్లో ఉన్న ఆమెకి కట్టదండి. ఉన్నారు అమౌంట్ మిస్అప్రాపరేట్ జరిగితే రిటర్న్ రాస్తాం. అమౌంట్ అకౌంట్లోనే ఉంది, ఎక్కడ వెళ్ళలేదు. రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయంటే ఆధార్లో మిస్ మ్యాచ్ అయినా, వాళ్ళ దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబరు రాంగ్ ఇచ్చిన రిజెక్టెడ్లో పడతారు. రిజెక్టెడ్లో వేసినంత మాత్రాన CEO తప్పు చేసినట్టు కాదు. రీజన్ తెలుసుకోవాలి, ఏ కారణం వల్ల రిజెక్టెడ్లో పడిందని రీజన్ తెలుసుకోవాలి. మీకు తెలుసా? అంటే మనం రెక్టిఫికేషన్ నేను ఒకటే చెప్తాను, రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్లో ఎందుకు పడింది అనేది మీరు కనుక్కున్నాను. చాలా కారణాలు ఉంటాయండి. మనం 23-24 సంబంధించి 7 నెలలు అవుతుంది సార్. వాళ్ళు పని చేశారని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంతవరకు కనీసం చూసుకోవాలని నా ఆలోచన సార్. అవును, రిజెక్టెడ్ ట్రాన్సాక్షన్ అన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టారమ్మా? మరి అకౌంట్ ప్రాబ్లం అంటే వాళ్ళు కరెక్ట్ అకౌంట్ తీసుకొని చేయాలి కదా. కరెక్ట్ వాళ్ళ కరెక్ట్ అకౌంట్ ఏదైనా తీసుకురా, తీసుకొచ్చి 1 వీక్ లోపలే ట్రాన్సాక్షన్ క్లియర్ చేసి లేకపోతే మీరు రికవరీ చేస్తామా? అమౌంట్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ వివరాలు సార్. 40 పనులకు గాను 76,71,530 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. మొదటి అంశం. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది సార్. కేటగిరీ వారిగా పనులు వివరాలు సార్. మూడో అంశం. ఐదో అంశం మెజారిటీ ఆడిట్ వర్క్స్ సార్. ఐదో అంశం వచ్చేసి పనిచేసిన జాబ్ కార్డులు వివరాలు సార్. మొత్తం 437 గాను 427 కలవడం జరిగింది.
పేజ్ నెంబర్ నెక్స్ట్ కంటిన్యూ. ఐదు పనిచేసిన జాబ్ కార్డు వివరాలు సార్. అది 437 పనులకు జాబ్ కార్డు కనిపించడం జరిగింది సార్. 6వ అంశం సార్ 51 మెంబర్స్ 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. 437కి సార్ 51 మెంబర్స్. అవును సార్. నెక్స్ట్ 7వ అంశం సార్ డిమాండ్ రిసిప్ట్స్ అనేది ఎవరు చేయడం లేదు సార్. అది అవును సార్. డిమాండ్ అయితే తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి రసీదులు అనేది. నెక్స్ట్ ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నారు సార్. 100% చేస్తున్నారు. నెక్స్ట్ వెబ్సైట్ ఫెసిలిటీస్ అనేది కల్పించలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి ఈసీ చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. హౌసింగ్ పనులకు మాత్రం చేయడం లేదు సార్. ఓకే సార్. మస్టర్ వెరిఫికేషన్ 70% నిర్వహిస్తున్నారు సార్. సెవెన్ రిజిస్టర్స్ అప్డేట్ కూడా చేస్తున్నారు సార్. నెక్స్ట్ కంటిన్యూ పాయింట్స్. రోజువారీ దివాసం నిర్వహిస్తున్నాం సార్. అది దానికి కంటిన్యూ సార్. 12 పాయింట్ కంటిన్యూ. 14 వచ్చేసి వర్క్ ఫైల్ సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. హౌసింగ్ పనులకు మాత్రము స్టేజ్ వైజ్ ఫోటోస్ అనేది సబ్మిట్ మిగతా అంతా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ 15 నేమ్ బోర్డ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు సార్. నేమ్ బోర్డ్స్ 2 వర్గాలకి ఎస్టాబ్లిష్ చేయలేదు సార్. గ్రామ సభ లోపల కట్టి మళ్ళీ రెక్టిఫై చేయడం జరిగింది సార్. ఇష్యూ ఫోటోస్ కూడా అబ్జర్వర్కి సబ్మిట్ చేశారు సార్. గ్రామ సభలో కూడా ఇచ్చారు. అవునవును సార్. కన్స్ట్రక్షన్స్ ఇండివిజువల్ సార్. బెనిఫిషియల్ పదిహేడు అంశం సార్. జేఎన్ఏఎంఏ అనే వ్యవసాయకి 6 days అటెండెన్స్ మాత్రం లేదు సార్. పూర్తిగా సిగ్నేచర్ మాత్రమే ఉంది సార్. పూర్తిగా 6 రోజులకి డే బై డే అటెండెన్స్ అనేది లేదు సార్. ఓన్లీ సిగ్నేచర్ ఉంది. పేమెంట్ అయితే జనరేట్ అయిపోయింది సార్. అయితే సిగ్నేచరు అవును సార్. అంటే వేసేకర్ మనకు అందుబాటులో లేదు సార్. అయితే సిగ్నేచర్ అయితే ఉంది కానీ తోటి వేసేకర్స్ అయితే ఆమె అయితే పనికి వస్తుందని తెలియజేశారు కాబట్టి మనకి ఎన్ఎంఆర్ అనేది సక్రమంగా మెయింటైన్ చేయలేదు దాంట్లో చూపించారు సార్.
అంశము మెజర్డ్ ఆడిటెడ్ సార్ 14వ పేజీ వరకు వస్తాయి సార్ అవి. ఇక్కడే ఉన్నారు ఏప్రిల్ నాటికి అందరికీ 100 రోజులు పని కట్టించాలి. డిమాండ్ నెరవేరుస్తున్నారు సార్. రిసిప్ట్ అనేది నెక్స్ట్ మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించలేదు సార్. సెవెన్ రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు సార్. రోజువారీ దివాసు కూడా అది కంటిన్యూ సార్. నెక్స్ట్ ఇష్యూ రోజువారీ దివాసు నిర్వహిస్తున్నారు సార్. వర్క్ ఫైల్ కూడా నిర్వహిస్తున్నారు సార్. నెక్స్ట్ నేమ్ బోర్డ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం లేదు సార్.
13వ అంశం సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14వ అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది కానీ జియో ట్యాగింగ్ ఫొటోస్ ఏర్పాటు చేయలేదు సార్. పంతొమ్మిది అంశం సార్, ఇతనికి 6 రోజులకు సంబంధించి అటెండెన్స్ అయితే వేశారు కానీ పేరు దగ్గర నిశాని రాసి వేలు ముద్ర వేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇరవై అంశం కూడా సేమ్ అంతే అంశం సార్. తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి సార్ 3 పనులు జరిగినాయి సార్. అందులో 2 పనులకు సంబంధించి కొలతల రికార్డు ప్రకారం సరిపోయినాయి సార్. అది కంటిన్యూషన్ సార్. 2వ అంశం వచ్చేసి సార్ 4 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సీసీ రోడ్డు రికార్డు సామస్థానిక బృందానికి ఇవ్వలేదు సార్. 2వ అంశం వచ్చేసి సీసీ రోడ్డు వరకు సంబంధించి 4 లక్షల రూపాయలు వచ్చింది సార్. దీనికి సంబంధించినటువంటి రికార్డు సామర్థ్యానికి బృందానికి ఇవ్వలేదు సార్. ట్రై చేయండి. మొదటి అంశం ఖర్చుల వివరాలు సార్. 26 పనులకు గాను 46,56,239 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 2వ అంశం వచ్చేసి స్వతంత్ర పరిశీలకులు వారు హాజరవడం జరిగింది సార్. 3వ అంశం వచ్చేసి పని రకములు సార్. 4వ అంశం వచ్చేసి జరిగిన పనుల ఖర్చుల వివరాలు సార్. ఐదవ అంశం వచ్చేసి పనిచేసిన జాబ్ కార్డులు వివరాలు సార్. 6వ అంశం వచ్చేసి క్యాస్ట్ వారికి జాబ్ కార్డులు వివరాలు సార్. 7వ అంశం వచ్చేసి రసీదులు ఇవ్వడం లేదు సార్ డిమాండ్కి సంబంధించి. 8వ అంశం వచ్చేసి జాబ్ కార్డు వివరాలు నింపడం జరుగుతుంది సార్. 9వ అంశం వచ్చేసి పని వద్ద సౌకర్యాలు కల్పించమని కోరటం జరిగింది సార్. పని వద్ద సౌకర్యాలు సార్.
ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్, రూరల్ హౌసింగ్ పనులు మినహాయించి. ఏపీఓ మస్టర్ వెరిఫికేషన్ చేయడం లేదు సార్. సెవెన్ రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. అదే పని సార్, అక్కడ 115 పనులకు సంబంధించి చెక్ మేనేజ్మెంట్ చేయలేదు సార్, ఇక్కడ హౌసింగ్ సంబంధించి. పదకొండో పని సార్, అక్కడ మస్ట్ వెరిఫికేషన్ చేయట్లేదండి, సంఖ్యలు కూడా పట్టలేదు సార్ ఇక్కడ. పన్నెండో పని సార్, ఇక్కడ 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ 11 కూడా రోజువారీ దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అనుకోండి పద్నాలుగు పోండి సార్, వర్క్ ఫైల్ సంబంధించి జంబుక్ జిరాక్స్ జియో ట్యాగ్ ఫోటో జడ్జ్ చేయండి సార్. ఇక్కడ 15వ పోండి సార్, మొక్కలకు సంబంధించి మనకి మస్తు 6 రోజులకు సంబంధించి ముందు ఆప్షన్ చేశారండి, తర్వాత ప్రజెంట్ చేసి 1390 రూపాయల నుంచి చెల్లించారు సార్. ఇక్కడ చెల్లించినారు ఇది కదా సమస్య. గవర్నమెంట్ గ్యాస్ 16 కూడా సేమ్ సార్, 16, 17, 18 కూడా సార్. ఇది మనకి కాంబేరియా సంబంధించి మెజర్మెంట్ డివిజన్ వచ్చింది సార్. ఇక్కడ మనకి 540 మీటర్లు అనేది తేడా వచ్చింది సార్. ఇక్కడ అయితే వాళ్ళు వర్క్ చేసినట్టు ఇరవై ఆరు పేజీ దాకా సేమ్ సార్. ఒకటే పాయింట్ జరిగింది. 6వ అంశం వచ్చి కమ్యూనిటీ వారీగా జాబ్ కార్డులు ఇవ్వాలండి. 43 కుటుంబాల వారు 100 రోజుల పైన పూర్తి చేసుకున్నారు. 7వ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారండి, రిసిప్ట్లు అనేది ఇవ్వట్లేదు. నో డిమాండ్ నిర్వహణ కూడా లేనట్లు గుర్తించామండి. జాబ్ కార్డ్ అప్డేషన్ అండి 70% అప్డేషన్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
పని వద్ద సౌకర్యాలు కల్పించమని చెప్పి వేతనదారులు మౌఖికంగా కోరడం జరిగిందండి. మూడు 307 పనులకు గాను 4 పనులకు ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగిందండి. వీటిలో 288 పనులు రూరల్ హౌసింగ్, అదేవిధంగా 19 పనులు జనరల్ వర్కులు అండి. 15 వర్కులకు కూడా చెక్ మెజర్మెంట్ అని లేనట్లు గుర్తించడం జరిగిందండి. 11వ అంశం అంటే మస్ట్ వెరిఫికేషన్ అనేది లేనట్లు గుర్తించాం సార్. తర్వాత అంశం అండి 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. రోజు మెయిన్ చేశారండి. మూడు రోజులకు సైన్లు ఇస్తారు. వాళ్ళు వచ్చి అందిందని తెలిపారు. గ్రామ సభకు వచ్చి డబ్బులు తర్వాత అవసరం అండి. ఒక రోజుకి వేతనదారులు నష్టపోయారు. ఆ పేమెంట్ అనేది గ్రామ సభలు కంటిన్యూషన్ సార్. అది తర్వాత అవసరం అండి రూరల్ హౌసింగ్ పనికి సంబంధించి ఒక పనికి 11 మ్యాండేట్స్కి పేమెంట్ చేశారండి. ఈ పని అనేది వర్క్ సైట్లో లేదండి. జరిగింది ఇప్పుడు పేమెంట్ 6 నెలలు సార్. 17/2/2023 లాస్ట్ ఇయర్ జరిగింది. సర్కులర్ లేదు కదా, ఇది ఫోర్స్ అన్ని పేమెంట్ ఇస్తున్నాం సార్. అదేవిధంగా లాస్ట్ మనకి స్టేజ్ వారిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్డేషన్ ఇచ్చారు సార్. దాని ప్రకారం మనం పేమెంట్ చేశాము. వీటన్నిటి కూడా ఇప్పుడు ఈ విధంగానే పేమెంట్ చేయాలి సార్. వీటన్నిటి కూడా బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేవు కదా అంటున్నా. మరి యాంటిసిపేట్ చేస్తావా నువ్వు వస్తుందని ఫ్యూచర్లో? చేయలేవా? మరి టోటల్ ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు వర్క్ స్టేజ్ ఏంటి? బీసీకే అందింది కదా ఆపరేషన్. వేతనదారులు గ్రామ సభకు వచ్చారు సార్. అతను పెళ్లి కాకముందు ఒక రేషన్ కార్డు ఉందండి. ఆ రేషన్ కార్డులో జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ గారికి జాబ్ కార్డు ఇచ్చారండి.
ఒక ఫ్యామిలీకి 100 డేస్ అనేది మనకి 150 రోజులు వెళ్ళిపోయింది కాబట్టి యాక్సెస్ వెళ్ళిపోయింది. పని చేశారని చెప్పి గ్రామ సభ కూడా చెప్పారు. ఏదో ఒక జాబ్ కార్డు వాళ్ళు అడిగి ఏ జాబ్ కార్డు కావాలో జాబ్ కార్డు 40 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రెండవ అంశం, ఈ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది మరియు స్వతంత్ర పరిశీలకులు హాజరు కావడం జరిగింది. తర్వాత మూడవ అంశం సార్, పనులు కేటగిరీ వారీగా వివరాలు. 4 పనులు పూర్తి వివరాలు. పేజీ నెంబర్ 9 నుంచి 15 వరకు సార్. జాబ్ కార్డుల వివరాలు సార్ 5వ అంశం. 6వ అంశం, కేటగిరీ వైజ్గా పనిచేసిన జాబ్ కార్డుల వివరాలు. 7 పని కొరకు దరఖాస్తు నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. పని చేసిన జాబ్ కార్డులు పూర్తి వివరంతో నింపవలసి ఉండగా పూర్తి వివరంతో నింపలేదు సార్. 50% మాత్రమే నింపున్నారు సార్. ఉన్నత సౌకర్యాలు కల్పించాలని చెప్పి తెలియజేయడం జరిగింది సార్. మొత్తం ఈ గ్రామ పంచాయతీలో జరిగిన 60 పనులకు సంబంధించి 10 పనులకు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన 50 పనులు హౌసింగ్ పనులు అయినందువల్ల చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. పదకొండు సార్, ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం లేదు సార్ ఈ గ్రామ పంచాయతీలో. పన్నెండో అంశం అండి, సౌండ్ రిజిస్టర్స్ పూర్తి వివరాలతో రాస్తున్నారు సార్. రోజుగార్ దివాసం నిర్వహించడం జరుగుతుంది. 14వ అంశం సార్, 14 రికార్డులకు గాను అన్నీ ఇవ్వడం జరిగింది. ఎంబుకు ఒరిజినల్ ఇవ్వడం జరిగింది సార్, జెరాక్స్ ఇవ్వాల్సిందిగా. ఈ పంచాయతీలో మొత్తం 10 పనులకు సంబంధించి నేమ్ బోర్డులు పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయలేదు, నియమించలేదు. మష్రూమ్ మిస్టేక్ అండి. జీ కోటయ్య అతనికి 5 రోజులు పని ప్రదేశం నందు ప్రజెంట్ వేసి మళ్ళీ జీరోగా దిద్ది పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. అతను గ్రామ సభకు హాజరయ్యి ఈ పని చేశాను అని చెప్పేసి తెలియజేశారు. 16, 17 హౌసింగ్ 15 వచ్చేసి సార్, హౌసింగ్ పనులకు సంబంధించి 10 పనులకు ఇది నేమ్ బోర్డు లేని సార్. 16 మస్టర్ మిస్టేక్స్. జీ కోట
మళ్ళీ వచ్చి అకౌంట్లో పడింది కాబట్టి చెప్తాను తీసుకోమని చెప్తాను. నష్టంలో ఏం వేసుకోండి కదా, లోన్ బాధ్యత 50% రిటర్న్ 17, 18 సేమ్ ఇస్తారు. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి ఫీల్డ్ 65 మొక్కలు ఉండగా పని ప్రదేశంలో 34 మొక్కలు మాత్రం 19 సార్. చేశారా? 31 మొక్కలు వేస్తారు మనకి. మొక్కలు